కొంతమందికి యూరిన్ స్టాప్ అయిపోతుందని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు సార్. అలాంటప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? యూరిన్ స్టాప్ అవుతుంది అంటే ఎక్కువ శాతం జనరల్గా పెద్దవాళ్ళల్లో అవుతూ ఉంటుందమ్మా. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అప్పుడు జనరల్గా ఒకేసారి బ్లాడర్ అనేది ఎంటీ కాదు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషను, అర్జెన్సీ ఆఫ్ యూరినేషను, కొంతమందికి కాళ్ళ మీద ఈ బాత్రూమ్కి వెళ్ళేలోపే బెడ్ వెట్టింగు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం కాజ్ ఏమిటి అనేది మళ్ళీ డయాగ్నోసిస్ యూరాలజిస్ట్ దగ్గరికి కానీ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ వెళ్తే వాట్ ఈస్ ది కాజ్, యూరిన్ తగ్గటానికి కిడ్నీ ప్రాబ్లం మూలాన వస్తుందా, ప్రాస్టేట్ ప్రాబ్లం మూలాన వస్తుందా, లేకపోతే ఇంకేమన్నా రీజన్ ఉందా అనేది అసెస్ చేసుకోవటం, నెససరీ ఇన్వెస్టిగేషన్స్ అనగా స్కాన్ కానీ ఏది అవసరమైతే అది చేయించుకుని దాన్ని బట్టి ఇవన్నీ చాలా మల్టిపుల్ కండిషన్స్ కాజెస్ ఉంటాయి. ఆ కాజ్ని ట్రీట్ చేయందే ఆ సిమ్టమ్ అనేది పోదు. సార్ 24 గంటల కడుపుల నొప్పి అంటే ఏంటి సార్? ఒక్కసారిగా వస్తే వాళ్ళ కింద పడిపోయేంత విధిగా వాళ్ళ పెయిన్ బేర్ చేయలేకపోతారు. ఎమ్మటనే వాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్ చేయాలి అంటారు. అసలు 24 గంటల కడుపుల నొప్పి అంటే ఏంటి సార్? అసలు ఎందుకు వస్తుంది? అపెండిక్స్ అనేది ఒక అవయవం. మామూలుగా వెస్టీజియల్ ఆర్గన్స్లో అది కూడా ఒక వెస్టీజియల్ ఆర్గన్. బట్ అపెండిక్స్ ఏంటంటే ఫుడ్ అరుగుదలకి, డైజెషన్కి ఉపయోగపడే ఒక గ్రంథి. సో ఆ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అనేది వస్తే దాన్నే అపెండిసైటిస్ అని అంటాం. అపెండిసైటిస్ అనగానే ఇన్ఫెక్షన్. సో ఆ అపెండిసైటిస్ వచ్చినప్పుడు జనరల్గా పేషెంట్కి విపరీతమైన పెయిను, వామిటింగ్స్, గిడ్డినెస్, రీలింగ్ సెన్సేషన్, అన్బేరబుల్ పెయిన్. సో ఆ అపెండిక్స్ని అట్లాగే అది ఇన్ఫ్లేమ్ అయ్యి ఆ పెయిన్ వస్తా అట్లాగే ఉంటే రప్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు పస్సు, చీము ఇవన్నీ చేరి బాడీ అంతా సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని అపెండిసైటిస్ ఉంది అని డయాగ్నోస్ చేసిన తర్వాత ఒకటి జనరల్ కండిషన్ ఆఫ్ ది పేషెంట్, సివియారిటీ ఆఫ్ ది అపెండిక్స్ స్కాన్లో వచ్చిన దాన్ని బట్టి ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలా లేదా ఒక 1 వీక్ యాంటీబయాటిక్స్ వాడి సర్జరీ చేయాలా అనేది సర్జన్ డిసైడ్ చేస్తారు. సో 1 వీక్ ఆగి చేసేదాన్ని ఇంటర్వెల్ అపెండిసెక్టమీ అని అంటాం. అంటే కొంత గ్యాప్ ఇచ్చి మెడికేషన్స్ వాడి చేస్తాం. కొంతమందికి ఇమ్మీడియట్గా 24 అవర్స్లోనే చేయాల్సి రావచ్చు. సో అపెండిక్స్ తీసేసిన తర్వాత పేషెంట్ ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది. Like and subscribe Eagle Health and Beauty.